ఓం నమో నారాయణాయ. నా ప్రియమైన ధనుసు రాశి వారికి నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ ఛానల్‌కి స్వాగతం. ఈ 4 రోజులు ఫిబ్రవరి 17 మంగళవారం నుండి ఫిబ్రవరి 20 శుక్రవారం వరకు మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపు రాబోతుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ దైవ పరీక్షలు మాత్రమే. ఇప్పుడు భగవంతుడు మీకు పంపిస్తున్న 5 మహా సంకేతాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ వీడియోలో చూద్దాం. ధనుసు రాశి వారి స్వభావము, మీ అసలు శక్తి. ధనుసు రాశి వారు చాలా న్యాయబద్ధులు, నిజాయితీ గలవారు. మీరు ఎవరిని మోసం చేయరు. మీ హృదయం చాలా పవిత్రం. కానీ ఒక బలహీనత ఉంది. మీరు చాలా నమ్మకం పెట్టుకుంటారు. అదే కారణంగా కొన్నిసార్లు మీరు అవమానాలను ఎదుర్కొంటున్నారు. దైవం మీ మంచితనాన్ని చూస్తుంది. ఈ కష్టాల వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. గత కష్టాలు దైవ పరీక్షలు. ఇటీవల మీరు ఎదుర్కొన్న సాధారణ సమస్యలు కావు. కుటుంబంలో విభేదాలు, స్నేహితుల దూరం, ఆర్థిక ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు. మీరు లోపల చాలా ఏడ్చారు, కానీ బయటకు చూపించలేదు. ఇది మీ సహనం. ఇది మీ మహత్తు. ఈ కష్టాలు ఇప్పుడు ముగింపు దశలో ఉన్నాయి. మొదటి దైవ సంకేతం అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. ఫిబ్రవరి 17 నుండి మీరు ఒక విచిత్రమైన శాంతిని అనుభవిస్తారు. ఎందుకో తెలియదు కానీ దేవుడిపై నమ్మకం పెరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. దైవం మీకు చెబుతుంది, నేను నీతో ఉన్నానని. మీ మనసులో కలిగే ఆ ప్రశాంతతే మొదటి సంకేతం. రెండవ సంకేతం చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు. ఫిబ్రవరి 18న ఒక చిన్న మంచి వార్త రావచ్చు, లేదా ఎవరైనా అనుకొని ప్రశంస చేస్తారు. చిన్న ఆనందాలు కనిపిస్తాయి. అవి చిన్నవిగా కనిపించినా ఇవే పెద్ద మార్పుకు సూచనలు. దైవం ముందుగా చిన్న సంకేతాల ద్వారా పెద్ద వరాన్ని ఇస్తుంది. మూడవ సంకేతం అనుకోని సహాయం మరియు ఆశ్రయం. ఫిబ్రవరి 19 లేదా 20న మీరు ఆశించిన వ్యక్తి సహాయం చేస్తాడు. మీకు అవసరమైన సమయంలో ఒక ద్వారం తెరుచుకుంటుంది. ఇది మూడవ సంకేతం. దైవం మనుషుల రూపంలో మీకు తోడుగా వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఒంటరిగా అనిపించినా ఇకపై మీరు ఒంటరిగా లేరు. ఇప్పుడు మనం 5వ సంకేతం మరియు పూర్తి ఆర్థిక, కుటుంబం, ప్రేమ, ఉద్యోగ ఫలితాలు తెలుసుకుందాం. 4వ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. ఫిబ్రవరి 20 శుక్రవారం నుండి ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎదురైన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు నెమ్మదిగా మౌనంగా మారుతారు. పని ఆలస్యం అవుతున్నదంటే అది క్రమంగా సాఫీ అవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ దైవం మీ జీవితంలో మార్పు తేవడానికి ఇచ్చే దైవ సంకేతం. మీరు గమనించాలి, పరిస్థితులు ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా మీ వైపు తిరుగుతాయి. 5వ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు. ఈ 4 రోజుల తర్వాత మీకు ఒక గోల్డెన్ ఫీలింగ్ వస్తుంది. ఏది మంచి జరుగుతుందనే భావన కలుగుతుంది. ఒక మంచి ఆర్థిక అవకాశం, లేదా ఉద్యోగ మార్పు, లేదా కుటుంబంలో శాంతి. ఇవి బంగారు కాలం ప్రారంభ సూచనలు. దైవకరుణ మీ మీద పడినప్పుడు ముందుగా ఈ విధమైన సూచనలు కనిపిస్తాయి. వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్. మీరు బయట బలంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనసు కలవారు. ఇటీవల మీరు మానసికంగా చాలా ఒత్తిడి అనుభవించారు. ఈ రోజుల్లో మీరు మీతో మాట్లాడుకునే సమయం వస్తుంది. అంతరంగ శాంతి పెరుగుతుంది. సలహా: ప్రతి ఉదయం 5 నిమిషాలు ధ్యానం చేయండి. మీ ఆత్మబలం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు మరియు సమస్యలు అండ్ పరిష్కారాలు. ప్రేమలో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మాటలతో కఠినత వలన దూరం ఏర్పడింది. ఈ 4 రోజుల్లో ఒక చర్చ జరగవచ్చు. మీరు ముందుగా మాట్లాడితే సమస్య సగం తగ్గిపోతుంది. పరిష్కారం: ప్రతి గురువారం పసుపు పూలతో దేవుడికి సమర్పించండి. ఓం శ్రీ గురవే నమః అని 20 ఒక్కసార్లు జపించండి. భాగస్వామితో నిజాయితీగా మాట్లాడండి. ప్రేమలో తిరిగి విశ్వాసం వస్తుంది. వివాహ జీవితం, సమస్యలు అండ్ పరిష్కారాలు. వివాహితులు జీవితంలో మాటల తేడా లేదా ఆర్థిక ఒత్తిడి వలన చిన్న గొడవలు ఉన్నాయి. ఈ సమయంలో సహనం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. పరిష్కారం: ప్రతి శుక్రవారం కలిసి దీపం వెలిగించాలి. కలిసి ఒక ప్రార్థన చేయండి. పాత విషయాలను తవ్వకండి. ఈ 4 రోజులు ఒక్క మలుపు. మీ సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. ప్రియమైన ధనుసు రాశి వారికి
ఇప్పటి వరకు మీ జీవితంలో మార్పుకు తీసుకోబోయే సంకేతాలు తెలుసుకున్నాం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనవి గ్రహ ఫలాలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిష్కారాలు తెలుసుకుందాం. గ్రహ ఫలాలు. ఈ 4 రోజుల్లో మీ రాశిపై గురుగ్రహం అనుకూల దృష్టి చూపిస్తుంది. గురు అనుగ్రహం ఉన్నప్పుడు జ్ఞానం, గౌరవం, ఆర్థిక స్థిరత్వం వస్తాయి. శని ప్రభావం వల్ల గతంలో ఆలస్యం, అవమానం ఇప్పుడు శని మీకు సహనం నేర్పి ఫలితం ఇవ్వబోతున్నాడు. రాహుకేతు ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరిగింది. కానీ ఇప్పుడు దైవభక్తి పెరగడం ద్వారా ఆ ప్రభావం తగ్గుతుంది. ఈ సమయం నుండి గ్రహాలు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతున్నాయి. విద్యార్థులకు ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పటి వరకు చదువులో ఏకాగ్రత లేకపోవచ్చు. ఫిబ్రవరి 18 తర్వాత మీలో ఫోకస్ పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు ఇది మంచి సమయం. పరిష్కారం: ప్రతి గురువారం పసుపు రంగు పెన్ లేదా పుస్తకం ఉపయోగించండి. చదువు ప్రారంభించే ముందు ఓం శ్రీ సరస్వత్యై నమః అని 11 సార్లు జపించండి. ఉద్యోగం, ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. ఉద్యోగస్తులకు గతంలో ఒత్తిడి, బాస్తో సమస్యలు ఉండవచ్చు. మీ కష్టం గుర్తింపు పొందకపోవడం వల్ల నిరాశ వచ్చింది. ఈ 4 రోజుల్లో చిన్న ప్రశంస లేదా బాధ్యత పెరుగుతుంది. అది మీ ప్రమోషన్కు బాట వేస్తుంది. పరిష్కారం: ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. ఎరుపు పువ్వులను సమర్పించండి. కోపాన్ని నియంత్రించండి. మీ సహనం ఎప్పుడూ ఫలితం ఇవ్వబోతుంది. వ్యాపారం, డబ్బు మరియు వృద్ధి. బిజినెస్ అండ్ మనీ గ్రోత్. వ్యాపారులకు గతంలో నష్టం లేదా నిలిచిపోయిన డీల్స్ ఉండవచ్చు. ఇప్పుడు ఒక పాత కస్టమర్ లేదా కొత్త అవకాశం వస్తుంది. చిన్న లాభాలతో ప్రారంభమైన పెద్ద లాభాల దిశగా తీసుకెళ్తుంది. పెట్టుబడి విషయంలో మీరు తొందరపడకండి. ఫిబ్రవరి 19 మరియు 20వ తేదీలు ఆర్థిక నిర్ణయాలకు అనుకూలం. ఆర్థిక సమస్యలు మరియు పరిష్కారాలు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. రుణభారం మీపై ఒత్తిడి తెచ్చింది. కుటుంబ ఖర్చులు పెరిగాయి. కానీ ఇప్పుడు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఒక అదనపు ఆదాయ మార్గం తెరుచుకోవచ్చు. శక్తివంతమైన పరిహారాలు. ప్రతి గురువారం పసుపు దానం చేయండి. పసుపు వస్త్రం ధరించడం మంచిది. గోవులకు ఆహారం పెట్టండి. ఓం శ్రీ గురవే నమః అని 108 సార్లు జపించండి. దైవకృపతో డబ్బు ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఇది ఒక పునర్జన్మ కాలం. మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు విజయానికి పునాది అవుతున్నాయి. ఇది మీ గురు ఆస్ట్రాలజీలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం కుటుంబం, గౌరవం, ఆరోగ్యం, భవిష్యత్తు మార్పు, చివరి మంత్రం తెలుసుకుందాం. దైవ ఆశీస్సులతో మీరు ఎప్పుడూ మాకు తోడుగా ఉండాలి. కుటుంబం విభేదాలు, శాంతి దిశగా మార్పు. ఇటీవల కుటుంబంలో మాటల తేడాలు, అపార్థాలు, గౌరవం తగ్గిన పరిస్థితులు ఉండవచ్చు. మీరు ఎక్కువగా త్యాగం చేసినా అర్థం చేసుకోలేదనే బాధ ఉంది. ఫిబ్రవరి 18 తర్వాత ఒక చర్చ లేదా సమాధానం దిశగా అడుగుపడుతుంది. మీ సహనం ఇప్పుడు ఫలితం ఇస్తుంది. సలహా: ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ప్రతి ఆదివారం కలిసి దీపం వెలిగించండి. సమాజంలో గౌరవం, అవమానాల ముగింపు. ఇప్పటి వరకు మీపై వచ్చిన విమర్శలు, అపనిందలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీ పనితనం, మీ నిజాయితీ గుర్తింపు పొందుతుంది. ఒక సందర్భంలో మీరు గౌరవం పొందే అవకాశం ఉంది. ఇది శని పరీక్షకు ముగింపు సూచన. మీరు తలదించుకున్న రోజులు ముగుస్తున్నాయి. ఇప్పుడు తలెత్తి నిలబడే సమయం వచ్చింది. ఆరోగ్యం, జాగ్రత్త, జ్ఞానం. మానసిక ఒత్తిడి వలన తలనొప్పి, అలసట, నిద్రలేమి ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో శాంతి పెరగడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. సూచనలు: ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. గోరువెచ్చని నీరు తాగండి. నెగిటివ్ ఆలోచనలు తగ్గించండి. ఆరోగ్యం కుదుటపడితే మీ జీవితం మొత్తం స్థిరపడుతుంది. దైవ సంకేతాలు, లోతైన అర్థం. ఈ 5 సంకేతాలు యాదృచ్ఛికం కాదు. ఇవి భగవంతుడి కరుణ సూచనలు. అంతరంగ శాంతి, చిన్న ఆనందాలు, అనుకోని సహాయం, పరిస్థితుల మార్పు, బంగారు కాలం ప్రారంభం. ఈ క్రమం ప్రకారం మీ జీవితం మారబోతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన మంచి కర్మలకు ఇది ప్రతిఫలం ఇస్తుంది. రాబోయే సంతోష భవిష్యత్తు, కొత్త జీవిత ప్రారంభం. ప్రియమైన ధనుస్సు రాశి వారికి ఇది మీ పునర్జన్మ సమయం. భగవంతుని కరుణతో ఒక అధ్యాయం ప్రారంభం అవుతుంది. ఆర్థికంగా స్థిరత్వం, కుటుంబంలో శాంతి, ప్రేమలో విశ్వాసం, ఉద్యోగంలో గౌరవం,
మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఇప్పుడు విజయగాథలుగా మారబోతున్నాయి. శక్తివంతమైన పరిహారాలు. ప్రతి గురువారం పసుపు దీపం వెలిగించండి. పసుపు దానం చేయండి. గోవులకు ఆహారం పెట్టండి. తులసి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. పెద్దలకు నమస్కారం చేయండి. ముగింపు మంత్రం. ప్రతిరోజు ఉదయం, రాత్రి ఈ మంత్రం 21 సార్లు జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురవే నమః. ఈ మంత్రం మీ జీవితంలో అడ్డంకులను తొలగించి దైవకృపను మీ వైపుకు తీసుకొని వస్తుంది. మీ గురు ఆస్ట్రాలజీస్, మీ జ్యోతిష్య విశ్లేషణ నచ్చితే లైక్, షేర్ మరియు